నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే 12 మంది నిందితులు ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఏసీపీ కోర్టులో హాజరుపరుచున్నారు. ఇక ఏ అంశాలు చర్చించబోతున్నారు, ఇక పొడిగించే అవకాశం ఉందా, ఇక ఏం జరగబోతున్న లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే సిట్టు దూకుడు పెంచింది మనం చూసాం. మరి ముఖ్యంగా చూసుకుని 12 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏసీపీ కోర్టుకి తరలించారు. అయితే వాళ్ళ నుంచి ఇంకేం సమాచారం రాబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? ఇవాళ రిమాండ్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటితో రిమాండ్ పూర్తయిపోయింది కాబట్టి మరి ముఖ్యంగా రిమాండ్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దర్యాప్తు కూడా ఇంకా ఒక దశ అంటే చివరి దశకు వస్తున్న ఇలాంటి సందర్భంలో రిమాండ్ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు జైల్లో ఉన్న పరిస్థితుల మీద ఆరా తీయటం కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవటం కానీ జైళ్ళలో ఉన్న అధికారులు వాళ్ళతో ప్రవర్తించిన విధానం గురించి కానీ ఇలాంటివన్నీ కొన్ని ప్రశ్నలు అడగటం అనేది సహజంగానే ఉంటుంది. సో అందులో భాగంగానే వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడ హాజరుపరిచి వాళ్ళ నుంచి కొన్ని విషయాల్ని రాబట్టుకుని మరి తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న సందర్భంగా రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సందర్భంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆరోగ్య కారణాల రీత్యా వెన్నునొప్పికి సంబంధించి కొన్ని పిటిషన్ ఒకటి మళ్ళీ బెయిల్ కోసం మళ్ళీ అంటే ఒకటేమో మధ్యస్థ బెయిల్ కోసం అప్లై చేశాడు, ఇంకొకటేమో రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేశాడు. అది కాకుండా మరి ఇదొకటి. సో ఆ విధంగా ఇవాళ మంగళవారం నాడు దానికి కూడా విచారణలోకి వస్తుందని అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ నిర్ణయాలన్నీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఇంకా మిథున్ రెడ్డి కూడా అక్కడంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వాళ్ళ అనుచరులు మొత్తం వచ్చి హడావిడి చేస్తున్నారు. ఇక మిథున్ రెడ్డి వ్యవహారానికి వస్తే ఏం చెప్పాలంటున్నారు, మీరేం చెప్తారు? వాళ్ళ వాటర్లు వేరు, వాళ్ళ అభిమానులు వేరండి. వైసీపీకి ఒక రకమైన అభిమానులు ఉంటారు, ఒక ఉన్మాదులు లాంటి వాళ్ళు రఫా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు కూడా ఒక దళలాగా ఏర్పడి ఉంటారు. జగన్మోహన్ రెడ్డికైనా లేకపోతే ఇతర నాయకులకైనా ఎవరైనా ఒకటండి. వాళ్ళ రాయలసీమకి నీరు అందించాడు చంద్రబాబు నాయుడు గారు ఎత్తిపోతల పథకం ద్వారా అందరి నివారించి ఇవాళ నీరిళ్ళని. కానీ ఆ ఎత్తిపోతల పథకం వైసీపీ కూడా చేసింది. అంటే లెక్కర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 3,500 కోట్లని మరి వాళ్ళు డెన్నలకు తరలించారనేది ఏదైతే ఉందో ఆ ఎత్తిపోతల పథకం వాళ్ళు కూడా ఆచరించారు. లెక్కర్ నుంచి ఎత్తిపోతల పథకం, మైన్స్ నుంచి ఎత్తిపోతల పథకం, శాండ్ నుంచి ఎత్తిపోతల పథకం, ఆ విధంగా వీళ్ళు కూడా ఎత్తిపోతల పథకాన్ని పెట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఖజానాలు వాళ్ళ డెనల్లో డబ్బులు దాచుకోవడానికి వాళ్ళు ఇతరత్ర పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆ ఎత్తిపోతల పథకం ద్వారా ఇవాళ ఏదైతే మరి 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణాలు వీళ్ళు మరి ఎత్తేసారో ఆ ఎత్తేసిందంటే ఆ భాష వాళ్ళదే, వైసీపీదే. ఒకసారి ఎత్తేసేయడం అనేది ఆయన వాడింది. ఇక్కడ లండన్లో ఉండి చంద్రబాబు నాయుడిని ఎత్తేసారు, మాకేం సంబంధం లేదన్నాడు. అలాగే ఈయన కూడా ఎత్తేసాడు, దోచేసుకోవడం. ఒకప్పుడు స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదం ఉండేది. ఇప్పుడు దోచుకోవడం దేశాన్ని నా జన్మ హక్కు అనే పరిస్థితి వైసీపీ దాన్ని బ్రాండ్గా మార్చేసుకుంది. సో అధికారంలోకి వచ్చామంటే దోచుకోవడం కోసమే, ఇంకా అందులో మళ్ళీ ఏ మార్పు లేదు. మా పనే అది. రఫా ఒక అంటే ఎవరైతే ప్రతిపక్షాలుగా ఉంటారో మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వాళ్ళని అంతుచూట్టాలు, అదేవిధంగా దాచుకోవటాలు, ఇంక ఇది ఒకటే ఎజెండా. అందులో భాగంగానే ఇవాళ ఇప్పుడు ఆ ప్రహసనం చూసాం కదా, జైలు నుంచి మిథున్ రెడ్డి వాళ్ళు వెళ్తున్నప్పుడు అభిమానులు అంటారు. ఏంటంటే అభిమానులు ఇప్పుడు ఎవరికి అప్పుడు అభిమానులు అంటే ఇప్పుడు ఇన్ని 3,500 కోట్లు లెక్కర్ కుంభకోణంలో దోచేసిన వాళ్ళకి అభిమానులు ఉన్నారంటే శోచనీయం ఇది. అంటే వాళ్ళ అభిమానులు అనరు, నేను చెప్తున్నాను కదా, ఒక దళాన్ని ఏర్పరచుకుంటారు. ఒక ఉగ్రవాదులు లాంటి కార్యకర్తలు తయారు చేసుకుని ఒక దళాన్ని ఏర్పరచుకుంటారు. ఇవాళ 30,000 మంది మరి ప్రాణాలు పోవటానికి కారణమైన వాళ్ళు వీళ్ళకి సౌకర్యాలు కావాలండి. ఇక్కడ ఫ్యాన్లు కావాలి, పరుపులు కావాలి, ఏసీలు కావాలి, టీవీలు కావాలి, ఇంకా అన్నీ కావాలి. ఇంకెందుకండి ఇంత నేరం చేసిన వాళ్ళకి మరి ఇన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత ఇంకా అర్థం ఉంది? ఇంకా ఒక నేరం శిక్ష అనే మాటకి అర్థం ఉంది? ఇవాళ ఇన్ని రకాల అరాచకాలు చేసి మరి వాళ్ళు ఎంతమంది తాళిబొట్లు తెగిపోయి, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది కిడ్నీ వ్యాధులకు గురయ్యారు, ఎంతమంది లివర్ పేషెంట్లు అయ్యారు, ఎంతమంది బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారు. మరి ఇలాంటి దారుణాలు చేసిన వాళ్ళని ఇవాళ మనం జైల్లో నుంచి ఒక కోర్టుకి తీసుకొస్తున్న సందర్భంలో మరి ఈ ఉన్మాదులందరూ కూడా వెనకాలండి మరి ఈ విధంగా మరి వాళ్ళ అభిమానులు అంటే మాట్లాడుతున్నారంటే ఎలాంటి వాళ్ళకి అభిమానులు ఉంటున్నారండి? అంటే విలన్కి కూడా అభిమానులు ఉంటారనడానికి ఇది ఒక తార్కాణం అనమాట. అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరైతే నిందితులు ఉన్నారో ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇక వీళ్ళు చర్చించిన తర్వాత ఇక లాస్ట్ అంతిమ లబ్ధిదారుకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏమంటారు చర్చించబోయే ముందు? అంతిమ లబ్ధిదారుడి గురించి మనకి ఆల్రెడీ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు.
మొదటి ఛార్జ్ షీట్లోనే ఉంది, అనుబంధ ఛార్జ్ షీట్లోనూ కూడా ఉంది. ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా రాబోతుంది. అయితే ఇప్పుడు ఆచితూచి వ్యవహరించే కార్యక్రమంలో ఏసీబీ కోర్టు కూడా ఇవాళ ఆదేశించింది సిట్ అధికారులని. అంతిమ లబ్ధిదారుడిని గురించి మీరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు మిగతా షరతులు, అనుమతులన్నీ మీరు పాటించే ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారని కొన్ని ప్రశ్నలు ఏదో వేసింది. ఆ ప్రశ్నలు 3 రోజుల్లోగా మాకు తిరిగి సమాధానం చెప్పమని కూడా సిట్ అధికారులు అడుగుతున్నారు. సో ఇవన్నీ ఒకటొకటిగా జరుగుతున్న సందర్భం. అందుకని అంతిమ లబ్ధిదారుడని ఎవరనే దాన్ని తేల్చేయటానికి అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. దాని ఇంకా చాలా చట్ట నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తించాల్సిన అవసరం సిట్ అధికారులకు ఉంటుంది. సో అందులో భాగంగానే ఇంకా కొంతమందిని ఇంకా విచారించాల్సి ఉంది, కొంతమందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా అంటే ముప్పిడి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయకుండా మీరు ఉన్నారు అనేది కూడా ప్రశ్నలో భాగంగా ఏసీబీ కోర్టు సిట్ని అడగటం జరిగింది. సో ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి, వాటి సమాధానాలు కూడా చెప్పాల్సిన అవసరం సిట్ అధికారులు కూడా ఉంది. సో అందులో భాగంగా దర్యాప్తు ఒకవైపు కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బెయిల్కి సంబంధించి ఎవరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించిన బెయిల్ పిటిషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఇప్పట్లో బెయిల్ నిరాకరించే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దర్యాప్తు ఒక కీలకమైన దశలో ఉంది. ఇలాంటి దశలో మరి దర్యాప్తు మీద ప్రభావితం పడుతుంది కాబట్టి దాదాపుగా తిరస్కరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అంతిమ లబ్ధాడు అనుకుని మనం మాట్లాడుకుంటున్నామో అతను ఈ రోజు వరకు కూడా జైల్లో ఉన్న ఇన్ని రోజుల్లోనూ ఏ నిందితుడిని అంటే ఎవరైతే లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా పరామర్శించిన సందర్భం అయితే లేదు. దానికి వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు ఇక్కడ ఎవరైతే కొంత మనకి వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలిసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా మిథున్ రెడ్డిని కలవబోతున్నాను వచ్చారు కదా అన్నారు కానీ కలవలేదు. అలాగే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే అనుచితమైన వ్యాఖ్యానాలు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడారో ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఏకంగా పరామర్శించిన సందర్భం. సో ఇలాంటి వాళ్ళందరినీ పరామర్శించిన ఈ వ్యక్తి మరి అంతకంటే అంతరంగికులు తనకు కావాల్సిన వాళ్ళు మద్యం కొత్త విధానంలో మరి కీలక భాగస్వామ్యంగాన అలాగే వ్యూహరచన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిక్కర్ కుంభకోణంలో ఎవరైతే పూర్తిగా తను సహకరించిన వాళ్ళు ఉన్నారో తన అంతిమ లబ్ధిదారుడు తన వరకు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా కలవటంలో ఎవరిని కూడా ఇంతవరకు కలిసింది లేదు. అందువల్ల ఇదేంటంటే అంటే కలవకపోవటంలో మరి ఆ నిర్ణయం మనకి ఏముందనేది చాలామంది అనుకున్నది ఏంటంటే కేసుకు సంబంధించి మరింత లోతుకి బిగుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు అనేది ప్రస్తావన వస్తుంది. అవి కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బంది తనకు గురి చేస్తున్న విషయం మీదే ఆ వ్యూహాత్మకంగా లిక్కర్ కుంభకోణం సంబంధించి ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కలిసింది లేదని అంటున్నారు. కలవకపోవటానికి కారణం కూడా అదే అంటున్నారు. సో ఏదేమైనా కూడా ఇంక ఇప్పుడు ఇవాళ ఏసీబీ కోర్టు ముందు ఈ నిందితులందరూ హాజరుపరుస్తున్నారు. వీళ్ళందరి నుంచి అన్ని విషయాలు ఇప్పటి వరకు ఉన్న అన్ని కూలంకషంగా చర్చించిన తర్వాత తగు నిర్ణయం అయితే ఏసీబీ కోర్టు తీసుకుంటుందని మాత్రం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా నారాయణ స్వామి గారు అయితే సిట్ అధికారులు ఒకసారి పిలిచే అవకాశం కూడా ఉందని మనకు వస్తున్న సమాచారం. ఏమంటారు దాని మీద? నారాయణ స్వామి గారు ఇప్పటికే చాలా కీలకమైన విషయాల్ని సిట్ అధికారుల దృష్టికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీసుకొచ్చారని చెప్తున్నారు. ఆయనే స్వయంగా చెప్పాడు. ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి తనపై వాళ్ళకి ఇదంతా దీనికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంది, నాకేం సంబంధం లేదు, నేను ఏదన్నా ఉంటే సంతకాలు పెట్టడం వరకు నేను పరిమితమైంది తప్పితే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే 5 ఏళ్ళు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఇలా మాట్లాడటం వెనకాల ఉన్న అంతరార్థం ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నా పైన వాళ్ళంటే ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా తన పైన ఎవరుంటారు? ఇక ముఖ్యమంత్రి ఉంటారు. సో ముఖ్యమంత్రిగా అప్పుడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరైతే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ఉన్నాడో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని సూచించినట్టుగానే మనకి ఇక్కడ అర్థమైపోతుంది, తేటతెల్లమైపోతుంది. కాబట్టి ఇక ఇవన్నీ కూడా ఒకటొకటి మనకి తెలుస్తున్న విషయాలు. అయితే ఇంకా చాలా దర్యాప్తులో ఇంకా చాలా విషయాలు రావాలి. విజయసాయి రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం ఉంది. మరి ఇంత నిరవధికంగా ఇన్ని రోజుల పాటు విజయసాయి రెడ్డి గారిని ఎందుకు ఇంకా ఆయన పిలిచి విచారణ మరి ఇంకా చేయలేదు? ఇవన్నీ కూడా మరి సిట్టు మరి ఎందుకు ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనేది ఇక రాబోయే రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇదండి, చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే 12 మంది నిందితులు ఉన్నారో వాళ్ళు ఏసీబీ కోర్టుకి అయితే తరలించారు. తర్వాత ఇంకా కోర్టులో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.